వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్. మీరు లంచం తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ వెహికల్ చెక్ చేయాలి. న్యాయంగా నడుచుకున్నందుకు లంచం తీసుకున్నానని అన్యాయంగా నా మీద నింద మోపారు. పెళ్లికి కుటుంబ సమేతంగా రావాలి. అమ్మగారి పెళ్లికి మేము లేకుండానా? బియ్యంకుల వారి కార్లో ఉందండి అయ్యా. రండి బాబు గారు, ఇలా రండి. ఏంటి శుభలేఖల పంచడం ఆపండి. ఈ పెళ్లి జరగదు. ఏంటి మీరు అనేది? ఏం చెప్పంటారండి? వ్యభిచార కేసులో మీ అబ్బాయి లంచం తీసుకున్నందుకు అరెస్ట్ చేశారు. మా అబ్బాయి గురించి తప్పుడు మాట మాట్లాడకండి. లంచం ఎవరు తీసుకోవడం లేదు. మీ అబ్బాయి పేరు పేపర్లో పడిందంటే దాని గురించి ఆలోచించండి. వద్దయ్యా, ఈ పెళ్లి జరగదు, మానుకోండి. నాన్న, మీరు కూడా నిజం నమ్ముతున్నారా? ఆ 7 కొండల వాడి దిగొచ్చి చెప్పినా సరే నేను నమ్మను. నువ్వు అలాంటి పని చేయవని నాకు తెలుసు. కానీ ఊర్లో వాళ్ళంతా 7 లక్షలు ఇచ్చి 70 లక్షలు సంపాదించాలని ఆశపడినట్టు అనుకుంటున్నారు. అనుకుంటే అనుకోని, ఒక్క పైసా కూడా తీసుకోకుండా నిజాయితీగా ఉన్నందుకు ఇదేనా శిక్ష? న్యాయం ధర్మం చచ్చిపోయింది. చట్టం ప్రకారం నడుచుకున్నందుకు చట్టం ఏం చేసింది? కాకి బట్టలు తీయించి ఇంటికి పంపించింది. కండబలం ఒక్కటే ఉంటే చాలదు, బుద్ధిబలం కూడా ఉండాలి. లంచం తీసుకోకపోయినా తీసుకున్నట్టు నీ మీద నిందొచ్చిందిగా. ఇక మీద నువ్వు లంచం తీసుకునే ఉద్యోగం చెయ్యి. నీకంటూ ఒక చట్టాన్ని ఏర్పరచుకో. ఒక ఊర్లో 100 మంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని వదిలి అదే ఊర్లో 4 మంచివాళ్ళు ఉంటారు, వాళ్ళకి మంచి చెయ్యి. రామాయణంలో వాలి మంచివాడైనట్టయితే రాముడు ఎదురుగానే చంపేవాడు. వాడు చెడ్డవాడైనందువల్ల చెట్టు చాటు నుండి చంపాడు. యుద్ధ ధర్మం ప్రకారం అది అన్యాయమే, కానీ మను ధర్మం ప్రకారం అదే న్యాయం. స్వామి, నీకు ముందు 5 పిల్లలు పుట్టి చనిపోయారు. నువ్వు 6వ వాడిగా పుట్టావు, అందుకే నీకు ఆరుస్వామి అని పేరు పెట్టారు. నువ్వు పుట్టక ముందే 5 అన్నల ప్రాణం పోసుకున్నవాడివిరా. మంచి కోసం కావాలంటే రక్తానైనా చిందించు. ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికే. అది తప్పు కాదు, అది తప్పు కాదు, అదేం తప్పు కాదు. 6 నెలలు కేసు కోర్టు అంటూ కష్టపడి తిరిగి చివరికి నేను నిరపరాధిని నిరూపించుకున్నాను. అన్ని ఊళ్ళలోనూ ఇలాంటి డబ్బుగలలో రాజకీయ నాయకులు ఉన్నారు. అందరినీ మార్చడం నా వల్ల కాదు. అందుకని మా నాన్న చెప్పినట్టుగా నన్ను నేనే మార్చుకున్నాను. లేదంటే ఇన్నాళ్ళు ఈ ఊళ్ళోనే ఉండలేను. భువన, నేను పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. గవర్నమెంట్ని మోసం చేసే వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకుంటున్నాను. నేను తీసుకునే లంచం ఉండిలో వేసే డబ్బు లాంటిది. అది కోవెలకు వెళ్ళి చేరుతుంది కానీ ఈ స్వామికి చేరదు. నన్ను నమ్ము.